రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, 500కి గ్యాస్ ఇస్తున్నా, పింఛన్ అమలు అవుతుంది, 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అంటారు. మీకు పింఛన్ వస్తుందమ్మా? పింఛన్ అయితే వస్తుంది, పింఛన్ 2000 వస్తుంది. గ్యాస్ పైసలు అయితే పడతలేవు. 4000 ఇస్తున్నా అంటారు. ఏది అయ్యా 2000 అయ్యా 2000 ఇయ్యంది ఇచ్చిరా అన్నట్ట 2000 వస్తుంది పింఛన్. గ్యాస్ పైసలు అయితే పడతలేవు. ఎందుకు 500 బ్యాంకులో పడతాయి? ఏమయ్యా పడతలేవు. మరి పడితే మేము మరి మేము 950 తీసుకుంటుండు. నిజాలు చెప్పాలి. 950 గ్యాస్కు ఇస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలన్నీ ఉండే, ఇప్పుడు ఇంద్రమ్మ చీరలు ఇస్తారు, తెచ్చుకురా? ఇచ్చిర్రు, నాకు ఇచ్చిర్రు. ఇంకా సగం మందికి ఇవ్వలేదట. ఎందుకు? ఏమో మరి రాలేదు, వస్తాయి అని అంటారు. సొంత ఇల్లు ఉందా మీకు? ఇందిరా మిల్లులు వచ్చినాయి మీ ఊర్లో? వస్తే వాళ్ళకి వస్తున్నాయి. రైతు బంధు కూడా పడుతుందా? పడుతుంది. అంటే ఎప్పటికప్పుడు పడుతుంది? ఒక పంటకు పడుతుందా? రెండు పంటలు వేస్తుండగా. 2 పంటలు వేస్తుండే. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? ఇక అప్పుడు మంచిగా ఉందని కొంతమంది అంటారు, ఇప్పుడు మంచిగా ఉందని కొంతమంది అంటారు. ఏమంటాం? 4000 ఇచ్చింటే మంచిగా ఉండిపో మా అసంటలో. మంచిగానే బస్సులో ఫ్రీగానే పోతున్నావుగా? ఊక మాకేం పని అయ్యా పోను, మాకేం పని పోను. బస్సులో ప్రయాణం చేయట్లే? మాకు ఊక ఏం పని ఉంటుంది మా అసంటలో పోను. సిటీలు ఉంటోళ్ళకే అది లెక్క. అంతేనా అన్నట్టు. ఈ ఎవరికైనా కళ్యాణ లక్ష్మి వచ్చిందా మీ ఊర్లో? వచ్చినాయి అని అన్నారు. ఇక పెళ్లిళ్ళు అయిన వాళ్ళకు తులం బంగారం ఇచ్చిరా? ఏది తులం బంగారం లేనట్టుంది. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు. ఏది అయ్యా పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకి ఎరక, మాకేం ఎరక. చుట్టుపక్కల ఆలీలు చెప్పుకోలే. అదే కానీ పైసలు అయితే ఇచ్చిరా అని అన్నారు. గట్ట యాసంగి ఇది సన్న బియ్యం ఓట్లకి 500 బోనస్ ఇస్తా. మీకు ఏమైనా పొలం ఉందా? ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 3 ఎకరాలు ఉంటుంది. సన్న ఓట్లకి 500 బోనస్ ఇస్తుంది. ఇక అవి నా కొడుకు ఎరక, నాకేమెరక, నాకేం తెలియదు. కనుక పింఛన్ వస్తుంది. అది మరి పింఛను ఇక సరిపోతుందా అంటే ఏంది, ఏం చేస్తాం? వచ్చిన కాడికి తింటున్నాం, ఉంటున్నాం. మందులు ఏమన్నా పోతావా? మందులు ఏం తెచ్చుకోము, పోతాం. 4000 ఇస్తా అన్నాడు కదా, మరి ఇస్తున్నా? ఇస్తలేడు ఇస్తా అంటుంటే ఇస్తలేడు. ఒకదానికి రాలేదా? మిగిలిన వాళ్ళకి ఏమన్నా? వాళ్ళకి వస్తలేవు మా ఊళ్ళో. మీ ఊరు అయితే ఎవరికి ఇంకా ఇందిరా మిల్లు పెట్టుకున్నావా? పెట్టినా వాళ్ళు ఇస్తలేడుగా. ఇస్తున్నా అంటారు కదా. ఏమొస్తుందో 2 ఇడతా 3 ఇడతా అంటారు. కానీ 500కి గ్యాస్ ఇస్తున్నట్టు తెచ్చుకుంటున్నావా? గ్యాస్ పడిస్తుడు కదా, పైసలే పడతలేవు. నిజాలు చెప్పమ్మా. నిజమే, నా అయితే పల్లె నాయన పల్లె తీసుకో, తర్వాత నేను మాట్లాడిస్తా. నా కొడుకులు ఎవరు లేరు. కొడుకు నువ్వే పెద్ద తండ్రివి నాయనా. కేసీఆర్ ఏంది డాన్స్ చేస్తున్నావు? మరి ఏంది కథ? కడుపుకు లేక కన్న బాధలు పడుతున్నాం. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత? కేసీఆర్ 2000. 4000 ఇస్తున్నా అంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. అబ్బో, ఆటలెన్నో ఆడిండు, పాటలెన్నో పాడిండు రేవంత్ రెడ్డి. అబ్బా, 4000 కాదు, వచ్చే రోజుకు 6000 ఇస్తుండు. కేసీఆర్ 6000 ఇస్తాడు, రేవంత్ రెడ్డి 4000 ఇస్తాడు. కేసీఆర్ రావాలి. కేసీఆర్ లేడుగా, లేకున్నా వస్తాడు. కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదుగా, వస్తాడు. వచ్చినప్పుడు ఇస్తాడు. ఇప్పుడైతే మాత్రం 4000 ఇస్తుండు రేవంత్ రెడ్డి. నిలబడి మాట్లాడు, డాన్స్ తర్వాత. ఇప్పుడు 500 గ్యాస్ తెచ్చుకుంటున్నావా? 500 ఓ అమ్మ 50. అబద్ధాలు ఆడొద్దు. 20 రూపాయలు, 20 రూపాయలు ఏమో గాసుకు 20 రూపాయలు మేము తెచ్చుకున్నాను. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చేది ఉండే, ఇప్పుడు ఇంద్రమ్మ చీరలు అని తెస్తారు. తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా. మంచిగా. ఓ సూపర్. అది కట్టుకొని రేపు ఆట ఆడాలి, పాట పడాలి. సుక్కలు. కేసీఆర్ ఇచ్చిందేమో 200, ఈయన ఇచ్చింది 1000. అంతే. కేసీఆర్ మంచోడా సీఎం రేవంత్ రెడ్డి మంచోడా? కేసీఆర్ అని మొక్కుతున్నాం. మా కేసీఆర్ సార్ వచ్చిన కాంచే 2000. టీవీలో వచ్చి ఇట్లా అడిగితే కేసీఆర్ మంచోడు అని చెప్పారని అనుకుంటారా? అట్లా లేదు, మా పద్ధతి అది. మా కేసీఆర్ సారే పద్ధతి. మిల్లులు వస్తున్నాయా మేడం మీ దగ్గర? మాకే రాలే, సార్ రాలే, ఎవరు రాలే, మాకు ఎవరు రాలే.